వాళ్ళు 26 సంవత్సరాల్లో నన్ను పాపం అంటే ఏంటి, ఎలా వచ్చిందని అడిగేవారు చాలామంది కనిపించారు. అలాగే యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే పాపులై ఉండాలన్నమాట అన్నారు. నేను చాలామందితో వివరంగా చెప్పాను పాపం అంటే ఏంటి. మనలో చాలామందిని పాపము లేనివారుగా కనిపించే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రయత్నమే, కానీ పాపం లోపల ఉంది. పాపము లేని వ్యక్తి ప్రపంచంలో మానవ జన్మెత్తులలో ఎవరు లేరు. కాబట్టి యేసుప్రభు అన్నాడు, నేను పాపులను రక్షించుటకు వచ్చితిని. చేత 1 యోహానులో అంటాడు, పాపము చేయలేదని చెప్పుకుని వారు దేవుణ్ణి అబద్ధీకుడు చేస్తున్నారు అన్నాడు. ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవరైనా చాలా గొప్పవారు మేము పాపం చేయలేదు అన్నవారు దేవుణ్ణి అబద్ధం ఆడుతున్నారు అనేవారితో సమానం. పాపం అనేది లేని వారు ఒక్కరున్నా దేవుడి లోకానికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం చాలా తగ్గించుకుని ఉండాలి. గర్వము, అహంభావం, ఏదో గొప్పవారు అన్నట్టు రోజులు. కొంతమంది సేవకులు ఈ శంగులు జార్చుకుంటూ నడుస్తారు, వెనకాల 10 మంది. బైబిల్ కూడా మైలేడా, బైబిల్ పట్టుకునేవాడు ఒకడు వెనకాల. ఇది చాలా గొప్పవారు. నేను పాపములు క్షమించుటకు వచ్చితిని. నువ్వే పెద్ద పాపాత్ముడు, నువ్వేం క్షమింతో పాపాలు. వేషాలు గొప్పవారి వలె. ఒకవేళ నేను పాపము చెయ్యలేదని ఎవరైనా అంటే అతడు దేవుణ్ణి దూషిస్తున్న వాడితో సమానం. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు మన ఆలోచనలో ఎక్కువ శాతం పాపమే ఉంటుంది. ఒక మనిషిని చూడటం పాపము, ఒక మనిషికున్న వస్తువు వైపు చూడటం కూడా పాపమే. అది నాకుంటే బాగుండును అనిపిస్తుంది హృదయంలో. ఇదంతా పాపం. కాబట్టి క్రైస్తవులు పాపము లేదు అని చెప్పకూడదు, కానీ మా పాపములను యేసుక్రీస్తు క్షమించాడు, మీ పాపములను కూడా యేసుక్రీస్తు క్షమిస్తాడు ఒప్పుకుంటే అని చెప్పాలి. కాబట్టి పాపాన్ని మనము దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకోవాలి? ప్రతిరోజు పొద్దున్న రాత్రి పడుకునేటప్పుడు మనం పాపాన్ని ఒప్పుకోవాలి. ఒకసారి ఎరగవరం నుంచి ఒక సిద్ధాంతి వచ్చాడు. నాతో మాట్లాడుతూ, మీకు ఒక సౌకర్యం ఉందండి అన్నాడు. ఏంటి అన్నాను. శనివారం దాకా చేసిన పాపాలన్నీ ఆదివారం ఆయనకి అప్పచెప్పి వచ్చేస్తారు అన్నాడు. ఇది మీకున్న సౌకర్యము అన్నాడు. నేను అన్నాను, మీరు కొద్దిగా మాట మార్చాలి అన్నాను. ఏంటి అన్నాడు. మేము శనివారం దాకా చేసిన పాపాలు ఆదివారం దేవుడికి అప్పచెప్తున్నాం అన్నది ఒకటే మీకు తెలిసింది, కానీ అది తప్పు. అది వేషధారులైనటువంటి క్రైస్తవులు. వారానికి రోజు చర్చికి వెళ్ళి మేము పాపులు అనేవాళ్ళు కాదు క్రైస్తవులు. ప్రతి దినము దేవుడి దగ్గర ఒప్పుకుని సమాధాన పడేవాడు క్రైస్తవుడు. హల్లెలూయా. వారానికి ఒక రోజు మందిరానికి రండని బైబిల్లో ఎప్పుడు చెప్పలేదు దేవుడు. ఇది క్రైస్తవులు సౌలభ్యంగా ఏర్పాటు చేసుకున్నారు అంతే. ప్రతిరోజు ఎక్కడ కలుస్తాం మనం? వారానికి 6 రోజులు పనిచేయండి, ఒక రోజు నాతో గడపండి అని దేవుడు అన్నాడు. కాబట్టి ప్రతిదీ కూడా వింతగా మాట్లాడటం అలవాటు పడ్డారు. ఈరోజు ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి
మేము మీ మందిరానికి రావాలని ఆశపడుతున్నామండి, కానీ మా చర్చిలో ఒకటి జరిగిందండి అంది. ఏం జరిగింది? రేపు వస్తుంది ఆవిడ. ఏం జరిగిందంటే, మొన్న హఠాత్తుగా ఒక 4 నెలల కిందట పాస్టర్ గారు, ఈ సంఘంలో ఎవరైనా బయటికి వెళ్తే శపించబడతారు, మీరందరూ లేచి మా జీవితకాలం అంతా ఈ సంఘాన్ని వదలమని ప్రమాణం చేయండి అన్నాడట సంఘంలో ఉండేవాళ్ళని. ఏళ్ళందరూ లేచి ఏం శాపం వస్తుందో ఏంటో అని చెప్పి ప్రమాణం చేసేసారట. నేను అన్నాను, ఈ ప్రమాణం చేయమని అడిగినప్పుడు బైబిల్లో ఎక్కడుందని మీరు అడగాలి, మీకు ఆ ధైర్యం లేదు, మొదటిది. రెండోది, ప్రమాణం చేయించుకున్న వ్యక్తి ఎప్పుడు ఉంటానని ప్రమాణం చేయమని అడగవలసింది అన్నాను. అయ్య బాబు, మీకు ఎలా తెలిసిందండి అంది. నాకు తెలుసు ఏంటన్నా, ప్రమాణం చేయించుకున్న వారానికి హార్ట్ అటాక్ వచ్చి కాకినాడలో జాయిన్ అయ్యాడండి అంది. అంటే ఆయనే వెళ్ళిపోయాడా అన్నాను. ఇంకా వెళ్ళలేదండి, వెళ్తాడేమో అంది. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వింటున్నారా నా మాటలు? బైబిల్లో ప్రమాణాలు లేవు. బైబిల్లో నీ మాట అవును కాదు. ఈ సంఘానికి వస్తామని ప్రమాణం ఏంటి? నీతో కాపురం చేస్తాను అన్నదే కాపురం చేస్తలేదు మొగుడితోటి. నీతోటి ఉంటానన్న మొగుడే ఉండలేదు పెళ్ళంతో. అమ్మా నాన్న అని మన దగ్గర ఆడుకున్న వాళ్ళు మనం ఎరగమని వెళ్ళిపోతున్నారు. ఇంకేం ప్రమాణాలు? ఎందుకు వచ్చిన ప్రమాణాలండి ఇవన్నీ? చాలా తప్పు కదూ. అలా ప్రమాణం చేయించుకుని సంఘానికి రప్పించుకుంటావా నువ్వు? ఇంకొక ఆయనకి ఫోన్ చేశాడు అంట. ఇంకొక ఆయన అర్జెంటుగా బయలుదేరి సంఘానికి వచ్చాడు. ఏంటండి అన్నాడండి. స్వస్థత వరంగల్ ఆయన వచ్చాడు, మీ మీద చెయ్యేసాడంటే రోగాలన్నీ పోతాయి. ఇదండి. సరే, వాళ్ళు కూడా మనకు వద్దు. ఇందువల్లే ఆయన నామం దూషించబడుతుంది. ఒక అతను హైదరాబాద్లో సేవకుడు డయాలసిస్ జరిగే పిల్లని తీసుకెళ్ళి 3 రోజులు మందిరంలో పెట్టి చచ్చిపోయింది ఆ పిల్ల. వైద్యం చేయించుకోవాలి అందరూ కూడా. స్వస్థత అనేది నేను ఇస్తాను అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. దేవుని స్తోత్రం. పైగా లోకాలో ఆయన ఏమన్నాడు తెలుసా? నేను స్వస్థపరచటానికి రాలేదు అన్నాడు. హల్లెలూయా. వైద్యం చేయించుకోవాలి. డాక్టర్ గారిని ఇచ్చింది కూడా దేవుడే. ఇప్పుడు ఈరోజు ఉదయం మనం ఏదో తిన్నాము, తేడా వచ్చింది. లోపల ఏదో తేడా వచ్చినప్పుడు డాక్టర్ గారికి అర్థమవుతుంది. అది దానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఈ వైద్యులను ఏర్పాటు చేసింది దేవుడే అని బైబిల్లో ఉంది. ఎక్కడుంది? అనారోగ్యం గలవారికి వైద్యుడి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా. దేవుడే డాక్టర్ని ఏర్పాటు చేశాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, లూకా సువార్త రాసిన లూకాయే డాక్టర్ గారు. హల్లెలూయా. ఇది చాలామందికి తెలియదు. లూకా అంటే ఎవరో అనుకుంటారు. లూకా వైద్యుడు. యేసు ప్రభువుని నమ్మి ఆయన చరిత్ర రాశాడు ఆయన. లూకాయే లూకా సువార్త అపోస్తల కార్యాలు కూడా లూకాయే రాశాడు. ఆశ్చర్యం ఏంటంటే లూకాయే స్వస్థత గురించి రాశాడు. ఆయన వైద్యుడు కాబట్టి సేవకులకి జ్ఞానం లేదు, వెళ్ళే వాళ్ళకి జ్ఞానం లేదు. ప్రమాణాలు చేయటం ఏంటండి కదా, ఎంత పొరపాటు అండి. కానీ మీరు ఒక విషయంలో ప్రమాణం చేయాలి. నేను కూడా మీ చేత ప్రమాణం చేయిస్తాను. అదేంటో తెలుసా? పాపం చేయమని ప్రమాణం చేయాలి. హల్లెలూయా. అంతే. దేవుడు ఏం చేయమని అది ప్రమాణం చేయాలి. ఇంకే ప్రమాణాలు దేవుడికి అక్కర్లేదు. ఈరోజు దేవుని వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని వింటున్నాం. ఆది కాండము 3వ అధ్యాయము
11వ వచనము. ఆదికాండము 3:11. అందుకు ఆయన, నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా, స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగచేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదవని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్తడ నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏరుడని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది మొండ్ల తొప్పలను గచ్చపదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పాను. చూసారా, ఇప్పుడు దేవుడు శాపం మొదలుపెట్టింది ఆదాము దగ్గర, హవ్వకు, సర్పానికి. చాలా జాగ్రత్తగా వినాలి. ఆదామును శపించాడు, హవ్వను శపించాడు, సర్పాన్ని శపించాడు. అంటే అక్కడ పాపములో భాగస్వాములు ముగ్గురు. ఈ పాపము చేయటానికి కారణం ముగ్గురు. ఒకటి సర్పము, ఆదాము, హవ్వ. ఈరోజు నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలామంది అనుకుంటున్నారు అతను పాపం చేస్తున్నాడు నాకు శాపం రాదని. నువ్వు భాగస్వామివి, నువ్వు పాపంలో భాగస్వామివి. నీ భర్త తెచ్చిన అప్పులో నువ్వు భాగస్వామివి. మా ఆయన అప్పు తీర్చలేదండి, నువ్వు తీర్చలేదు, నువ్వు భాగస్వామివి. అతను అప్పు తేవటానికి కారణం నువ్వు. మా ఆయన చేశాడండి నాకు తెలియదు, మీ ఆయన చేయటానికి కారణం నువ్వు. అలాగే ప్రమాణం చేయించిన పాస్టర్ గారు శాపగ్రస్తుడు. ఈ మందిరానికి వస్తానని ప్రమాణం చేయించిన పాస్టర్ గారు శాపగ్రస్తుడు. ప్రమాణం చేయకూడదు, చేయించకూడదు. ఒకవేళ బైబిల్లో లేని మాట ఏ సేవకుడు విశ్వాసి చెప్పిన శాపగ్రస్తులని ప్రకటన గ్రంథంలో రాశాడు. ఏది కలిపినా ఏది తీసేసినా నాకు దేవుడు స్పష్టంగా చెప్పింది, బైబిల్నే బోధించు. నా ప్రసంగాలు ఏ చూసినా బైబిల్ దాటి ఉండవు. నేను బైబిల్నే బోధిస్తాను ఎప్పుడు కూడా. పాపములో పాకస్తులైన వారందరూ శాపగ్రస్తులే. ఉదాహరణకి ఒక వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టమంటే దేవుడు అడిగాడు, ఆడేడి ఆవిడతో వ్యభిచారం చేసినోడు ఏడి, ఆడెందుకు వదిలేశారు మీరు? పూర్వం ఒక చట్టం ఉండేది, ఒక ఆడది ఒక మగోడితో వ్యభిచారం చేస్తే మగోడికి శిక్ష చేసేవారు, ఆడదాన్ని వదిలేసేవారు. ఆ చట్టం తీసేశాడు సుప్రీంకోర్టు జడ్జి గారు. 2 చేతులు కలిస్తేనే పాపం అన్నాడు. దేవుని స్తోత్రం. పాపములో నువ్వు భాగస్వామివి. మా ఆయనకు తెలుసు అంటే నాకు తెలియదు, కుదరదండి. మా అమ్మకు తెలుసు అంటే నాకు తెలియదు, కుదరదండి. మా నాన్నకు తెలుసు, నాకు తెలియదు, కుదరదండి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల కిందట చేసిన ఆదాము శాపంలో పుట్టిన ప్రతి మానవుడు శాపగ్రస్తుడే. హల్లెలూయా. నేను పాపం చేయలేదు, నేను మోసం చేయలేదు, నేను అబద్ధం ఆడలేదు. అందుకే కొరింథీలో యేసు ప్రభు అన్నాడు,
యేసు క్రీస్తుని నమ్ముకొని పాపం చేసేవారితో మీరు సహవాసము చెప్పండి చెయ్యకూడదన్నాడు. అంటే పాపంలో భాగస్వామి అవుతాను. నాకు తెలియదండి, వాళ్ళు డబ్బులు ఎట్టుకెళ్ళి అలా ఇచ్చేసారండి, కుదరదండి. తప్పించుకునే అవకాశం లేదండి. దేవుడు ఆదామును వదలలేదు, హవ్వను వదలలేదు, సర్పాన్ని వదలలేదు. ఆదాము, హవ్వ, సర్పముతో పాటు భూమిని కూడా శపించాడు దేవుడు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినాలి మీరు. పాపములో భాగస్థులైన వారిని ఎవరిని వదలడు. ఒకవేళ మీ అబ్బాయి ఏదన్నా చిన్న దొంగతనం చేసి లంచం తీసుకుని 10,000 మీ ఇంటికి తెస్తే, దాంట్లో మీ ఇంట్లో ఆ 10,000తోటి భోజనం చేసిన వాళ్ళు అందరూ శాపగ్రస్తులే. ఒకవేళ మీరు విపరీతమైన వడ్డీ వ్యాపారాలు చేసి 10 రూపాయలు, 5 రూపాయలు, 3 రూపాయలకి వడ్డీలకు ఇచ్చి డబ్బులు తెచ్చి మీ ఇంట్లో తిన్నవారు అందరూ శాపగ్రస్తులే. దేవుడు ఆజ్ఞను అతిక్రమించిన వారందరూ శాపగ్రస్తులే. అర్థమవుతుందండి. ఒక ఆవిడ అడిగింది నన్ను, నేను చేసిన తప్పేంటుంది. ఏంటన్నాను. ₹1.5కు తెచ్చానండి, 3 రూపాయలకి ఇచ్చానండి. ఆ 3 రూపాయలకి పట్టుకెళ్ళాడు, మొత్తం ఎగ్గొట్టాడు. మరి ఈ ₹1.5తో సహా అన్నీ కూడా ఈవిడ కట్టవలసి వచ్చింది కదా. కట్టదా? ఎంత శాపం తెచ్చుకుంది. ₹1.5కు ఆశించి మొత్తానికి శాపం తెచ్చుకుంది కదా. జాగ్రత్తగా వినండి. బైబిలు గ్రంథములో ప్రతీదీ వ్రాయబడింది. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటే ఇద్దరు శాపగ్రస్తులే. ఒకళ్ళనొకడు ద్వేషించుకుంటే శాపగ్రస్తులే. నేను బస్సు మీద వెళ్ళమంటే మోటార్ సైకిల్ మీద వెళ్ళినోడు శాపగ్రస్తుడు, రాజు ఇతను కూడా. ఆజ్ఞాతిక్రమణమే పాపం. ఏది చెప్తే అది చెయ్యందే పాపం. అబద్ధాలు చెప్పటం పాపం, తప్పించుకోవటం పాపం. మళ్ళీ ఫోన్ చేయాలి నాకు. మోటార్ సైకిల్ మీద వెళ్తే లేట్ అయిపోతుందండి, అది బస్సు మీద వెళ్తే అని చేత మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాం అంటే మళ్ళీ నాకు ఫోన్ చేయాలి. లేదా వాళ్ళ తప్పు, శాపం. ఏదన్నా పని మీకు అప్పగించినప్పుడు ఆ పని చేయకుండా అబద్ధాలు ఆడతాం శాపం. నాకు తలనొప్పి లేకుండా ఇంట్లో పడుకుని తలనొప్పిగా ఉందంటాం పాపం. బైబిల్ ప్రకారం యోహాన్ రాస్తాడు, అబద్ధమాడువాడు అపవాది సంబంధి, పాపము చేయువాడు అపవాది సంబంధి, మోసము చేయువాడు అపవాది సంబంధి, లంచం తీసుకునేవాడు అపవాది సంబంధి. సుమతి అని ఒక ఆవిడ ఉండేది, నర్సు. ఒక రోజున వైటీ రాజు వాళ్ళందరినీ సస్పెండ్ చేశాడు, దెబ్బలాడుకుంటున్నారు. నా దగ్గరికి పరిగెత్తుకొచ్చింది, ఏమండి ఇలా జరిగింది, నన్ను బుట్టాయి కూడా వేసేశారు అంతే. నువ్వు లంచం తీసుకుంటున్నావా అని అడిగాను. తీసుకుంటున్నానండి. లంచం మానేస్తే నీ కార్యం దేవుడు చేస్తాడు అని మందిరంలో బలిపీఠం దగ్గర మాట అన్నాను. మోకరించి ఇంకా నేను లంచం తీసుకున్నానని మాట ఇచ్చింది. సస్పెన్షన్ ఆపేసి అక్కడే మళ్ళీ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. మళ్ళీ 6 నెలలకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, జీతం ఆపేశారు. మళ్ళీ వచ్చింది, ఇలా జరిగిందండి అంది. తప్పు చెప్పకమ్మా, మళ్ళీ మొదలెట్టావు కదా అన్నాను. అంటే మళ్ళీ మొదలెడతాం అంటే ఆ పేషెంట్లు అక్కడ పెట్టేస్తున్నారండి డబ్బులు. పేషెంట్లు అక్కడ డబ్బులు పెట్టేస్తున్నారా? చూసారండి, బుద్ధి మారలేదు. తర్వాత చాలా యాతన పడింది. దేవుడి దగ్గర వాగ్దానం చేసింది, సేవకుల దగ్గర వాగ్దానం చేసింది, అబద్ధాలు ఆడుతున్నారు. ఇది పెద్ద పాపం కాదులే అనుకుంటుందేమో అబద్ధాలు ఆడి ఆవిడ. నువ్వు అనుకుంటే సరిపోద్దా? బైబిల్ ఒప్పుకోదు. యోహాను అన్నాడు, అబద్ధమాడేవాడు అపవాది సంబంధి. నీకు కొన్ని లక్షల కోట్లు నష్టం వచ్చినా అబద్ధం ఆడకూడదు. కానీ నువ్వు 10,000కి 20,000కి కూడా అబద్ధాలు ఆడుతున్నావు.
నువ్వు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు పెనాల్టీ కట్టలేదనుకో నరకానికి ఖాయంగా వెళ్ళిపోతావు. హల్లెలూయా. అబద్ధమాడకూడదు, మోసం చేయకూడదు, ఎవరి సొత్తు అపహరించకూడదు, పాపం చేయకూడదు. ఆజ్ఞాతిక్రమణం పాపం. దేవుడు అడిగిన మొదటి ప్రశ్న డొంక తిరుగుడు సమాధానాలు చెప్పకూడదు. అది కదండి, సారా లేదు, బ్రాందీ లేదు, పనికి మాలిన మాటలు చెప్పకు. నీ మాట అవును కాదు, నేను ఎందుకు రాలేదంటే వద్దు, చెప్పొద్దు. చెయ్యి, లేదా చెయ్యలేకపోయాను, కుదరలేదు, తణుకెళ్తున్నాను, మళ్ళీ ఫోన్ చేయి, వెళ్ళలేదండి, ఈరోజు చేయలేదండి, తప్పు చేశానండి, ఒప్పుకో. ఇందాక చెప్పాను, ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము దేవుడి దగ్గర సమాధాన పడాలి. హల్లెలూయా. మొట్టమొదటి ప్రశ్న దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నీవు తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి. ఏమని వేసుకోవాలి తెలుసా? దేవుడు చెయ్యవద్దన్న పని ఏదైనా చేస్తున్నానా? అబ్రహాం గారు వినబడుతుందా? వినబడుతుందా? కాలేదు. దేవుడు చెయ్యవద్దన్న పని ఏదన్నా నేను చేస్తున్నానా? చెప్పండి అందరూ చెప్పాలి. ప్రశ్నించుకో. చేస్తున్నావా? చేస్తే శాపం ఖాయం. డొంక తిరుగుడు సమాధానాలు చెప్పొద్దు. అది కాదండి, ఎందుకు అబద్ధము ఆడవలసి వచ్చిందంటే, ఎందుకు అలా చేయవలసి వచ్చిందంటే అనే కారణాన్ని దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. ఒప్పుకోడు. నిష్కళంకమైనది నీ కన్ను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కళంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగా చేసుకొంటివి. పరిశుద్ధ స్వాస్యమునకు నన్ను నిలచిన సర్వోన్నతుడా నిన్నే స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా. పూజించెద నిన్ను నాదు జీవితమంతా. కాబట్టి దేవుడి దగ్గర సమాధాన పడండి. ఓకే, మిమ్మల్ని ఇంకొక ప్రశ్న వేస్తాను. మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు లేకపోతే మీతో ఉన్నవారు తప్పు చేశారు, పొరపాటు అయిపోయింది అన్నారు. సరేనమ్మా, ఎన్నాళ్ళ నుంచో మా ఇంట్లో ఉంటున్నావు, సరే. మళ్ళీ 15 రోజులకో నెల రోజులకో తప్పు చేసి, అమ్మ పొరపాటు అయిపోయింది, పోన్లేమ్మా అన్నాం. ఇలాగ చాలాసార్లు పొరపాటు అయిపోయింది అన్నప్పుడు మీరు ఒప్పుకుంటారండి? మాట్లాడాలి. పర్వాలేదమ్మా, అలా పొరపాటు చేస్తానే ఉండు అంటారా? మరి దేవుడి దగ్గర రోజు పొరపాటును ఒప్పుకోవటం ఏంటి? మాట్లాడరేంటి?
ఒకసారి 2 సార్లు 3 సార్లు చేసింది, 4వసారి చేయకూడదు. దేవుని స్తోత్రం. అస్తమానం అలా చెప్తే ఎలా కుదురుతుందండి? మీరే ఒప్పుకోరు కదండి, మీరే ఒప్పుకోరు కదా, మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ఓకే, దాంట్లో కూడా తెలియక చేసిన వాటిని దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. తెలియక చేసిన వాటిని, తెలిసి చేసిన వాటిని దేవుడు, పౌలు అన్నాడు, తెలియక చేసి తిని ప్రభువా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మాట్లాడాలి. తెలిసి తప్పు చేస్తే దేవుడు అంగీకరించడు. ఒకటి దగ్గర నువ్వు 5,000 తీసుకునేటప్పుడు ఇస్తానన్నావు, కానీ ఇవ్వవని నీకు తెలుసు, నువ్వు ఇవ్వటానికి పుచ్చుకోలేదు, అది తప్పు కదూ, అది పొరపాటు కదూ. ఇంకొక రకంగా నేను ఇంక ఇవ్వలేనంటే నాకు సాయం చేయండి అంటాం, అద్భుతంగా ఉంటుంది. అంతేగాని అబద్ధం ఆడటం ఎంత పాపం. మీరు నేరుగా పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? అబద్ధాలు ఆడుతూ. రానివ్వడండి దేవుడు. ఇంతకీ ఘోరమైన తప్పిదమా ఆదాము హవ్వ చేసింది. ఒక పండు తిన్నారు, ఊరుకున్నాడా? పండు తిన్నాడని ఊరుకున్నాడా? సువార్తరాని ఎదురుగుండా చెట్టులో మామిడికాయ కనిపిస్తుంది, ఆ చెట్టు ఆడది. మీలో ఎవరైనా కూడా అలా టపక్కన తెంపుకెళ్ళిపోయాడు అనుకోండి, ఆదాం మీదకి వచ్చిన చేప నీ మీదకి వచ్చేది. లేకపోతే మీ ఆవిడ పట్టురండి పచ్చడి చేసుకుందాం అందనుకో, ఇద్దరు పోతారు. ఆ పచ్చడి తిన్న పిల్లలు కూడా పోతారు. శాపం అలా వస్తుంది. ఒకని నుండి శాపము అందరికి సంప్రాప్తమాయను, ఒకని నుండే విడుదల కలిగాను. ఇప్పుడు చూడండి, దేవుడు అంటాడు, తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అంటే ఏం చెప్పాలి? ఆదాము ఏం చెప్పాలి? ఎప్సిపా గారు ఏం చెప్పాలి? సోలమితి ఏం చెప్పాలి? తిన్నాను అనాలి. కాలేపు చెప్పు సోలమితి ఇచ్చిందండి. అదేంటి సోలమితి ఇస్తాం ఏంటి? ఈడు అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడు, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది. 2007 నవంబర్ 28 నాకు పెళ్లి చేసి దీన్ని పట్టుకొచ్చి ఈడూరు నుంచి అదే చేసిందంటే ఆ డేట్ ఇలా గుర్తుందో లేదో? సులామితి నా చేత తప్పు చేయించింది కానీ నాకు తెలియదు. అలాగే ఉంది వీడి సమాధానం. అబ్రహాం గారు కూడా అంత మా ఆవిడికి తెలిసాడు, నాకేం తెలుసు. చెప్పండి, ఇలాంటి మాటలు చెప్పొచ్చు దేవుడి దగ్గర? ఒక మాట ఆదాం చెప్పుంటే దేవుడు సంతోషపడేవాడు. తిన్నాను ప్రభువా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడికి యేసు ప్రభు అన్నట్టు ఏదైనా చేస్తే చేశాము, లేదా చేయలేదు. మీరు ఎవరేమనుకున్నా కొద్దిగా యేసు ప్రభుకి నేనంటే ఇష్టం. అదే దావీదులాగా ప్రతిదీ చెప్పేస్తాను ఆయనతోటి. హల్లెలూయా. మీరు కూడా నేర్చుకోండి చెప్పటం. దేవుడికి ఎంతో ఇష్టం. అక్కడ ఏదో ఉండాలి. ఎవరు తీశారంటే మీరు ఎవరు తీయకుండా ఎవరు తీశారు? అది ఎంత తప్పు. నువ్వు లేచి నేను తీశాం అంటే సంతోషిస్తాడు దేవుడు. హల్లెలూయా. తెలీదు. అదేంటి ఎవరికి తెలియకుండా ఎలా పోయింది? అది ఇంపాసిబుల్. ఒకవేళ నువ్వు దేవుడితో కానీ మనుషులతో కానీ నాకు తెలియదని చెప్పినా నువ్వేం చేశావో అది ఎవరు తీశారో నా దేవుడికి తెలుసు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడి దగ్గర నుంచి ఎవరు ఆయన చేత ఒప్పుకోవటం మంచిదా తప్పుకోవటం మంచిదా? అమ్మగారు చెప్పండి. మీరు ఒప్పుకునేవారా తప్పుకునేవారా? మాట్లాడాలి. ఒప్పుకుంటారా తప్పుకుంటారా? ఒక 2025 ఫిబ్రవరి అయిపోయింది. మార్చి 1వ తారీఖు నుంచి ఒప్పుకోండి, తప్పుకోకండి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పా? తీశాను. ఆ పెట్లో 450 రూపాయలు ఉండాలి, ఇప్పుడు 250 ఉంది. 200 ఏమైందిరా? తీశాను.
తీశాను ఒకటి, తీశాను ఒకటి, 2 ఇంకెప్పుడు తీయను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. పాపం చేశాను ఇంకా చెయ్యను అనేవారి పట్ల దేవుడికి ఆనందం. నేను చేయలేదండి, నాకు తెలియదండి. ఈ రోజున కోర్టుల్లో అరెస్ట్ చేసిన వాళ్ళు అందరూ భలే విచిత్రంగా ఉంటాయి వాళ్ళ సమాధానాలు. పోలీసులు అడుగుతున్నారు, ఓయ్ ఏం చేస్తున్నావు? ఏమండి మీ సెల్ ఫోన్ ఏది? తెలియదండి. మీకు ఎన్ని ఫోన్లు ఉన్నాయి? మర్చిపోయినండి. మీ స్నేహితులు అంట కదా ఆయన ఎవరు? నేను మర్చిపోయినండి, అసలు గుర్తులేదండి. ఈ మధ్యన కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు. అన్ని సమాధానాలు ఇయ్యే. పోలీసులు అంటున్నారు, అవునులే మేమే దొంగోడు, మీరు అంతా చాలా మంచోడు అంటున్నారు. తెలియదు, చూడలేదు, మర్చిపోయాను. ఎవరు చెప్తారు తెలిసేటకి? అలా చెప్పమని లాయర్ గారు లోపలికి వెళ్ళేటప్పుడు లాయర్ కాక చెప్తారు, ఏమీ తెలియదు అని చెప్పండి అంటాడు. ఇంకంత ఏమీ తెలియదు. ఈడేమంటున్నాడు? ఆదాం ఏమంటున్నాడు? రెప్పకాకి వ్యవసాయం పెళ్ళడానికి ఎంతనం వచ్చేస్తుంది. ఇలాంటివి చెప్తుందేమో రెప్పక. చెప్తావు అలాగా. ఏమంటున్నాడు చూడండి, దేవుడి మీద నిందేస్తున్నాడు. అవయా మన యేసు దేవుడి మీద వేస్తున్నాడు నింద. ఏమంటున్నాడు చూడండి, నీవు నాకు ఇచ్చిన స్త్రీ వల్లనే తిన్నాను. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నువ్వే అనవసరంగా నిద్రపెట్టి పక్క నుంచి ఎముక తీసి తయారు చేసి నాకు ఒక దాన్ని పంపావు, దానివల్ల చేశాను నీ తప్పు. గట్టిగా దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. అసలు కేజీఎఫ్లో చేసిందంతా ఈవిడి గురించి అన్నట్టుంది, అంతే కదా. ఎంత పాపం చేస్తున్నాడంటే ఆదాం. ఒకటి చేసింది తప్పు, 2 తప్పు పక్కనున్నవాడి మీదకే నెట్టేస్తున్నాడు. అది కూడా ఏమంటున్నాడు, ఎవరేమన్నారు దీన్ని నాకు, నేను ఒంటరిగా పడుకుని ఎదురవుతుంటే తయారు చేసి దీన్ని ఎందుకు ఇచ్చావు నాకు అంటున్నాడు. అంటే దేవుడికే మతిపోయే తెలివి మనుషులకు వచ్చేసింది. వంకర. ఏ తెలివమ్మా స్వాతి ఇది చెప్పు? విశ్వాసరావుతో స్వాతి నిన్ను పెళ్లి చేసుకున్నందువల్ల ఇలా వచ్చింది అంత అనుకోండి. ఎంత వంకర తెలివసుకోడండి. ఎవరినో ఒకటి చేసుకోవాలి కదా. అతను ఎలాంటి వాడో ఇతడు ఇంకొకటి చేసుకుంటే ఇంకా దారుణం అయిపోనేమో జీవితం. అలా తప్పు కదా. అంటే నువ్వు నాకు ఇచ్చిన పెళ్ళమే నన్ను తినమంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇటు తిన్నాడా తినలేదా? లేకపోతే అది నమిలి ఓట ఈ నోట్లో పోసిందా? అందుకే దేవుడు చాలా జ్ఞాని గలవాడు. దేవుడు ఇంకోటి చేస్తున్నాడు ఇక్కడ. అడగకుండా శపించడం, తెలుసుకోకుండా శాపం పెట్టడం, తెలియకుండా శిక్ష విధించడం, ఎవరో ఒకళ్ళ మాట నమ్మి శిక్ష వేయడు. ఆయన స్వయంగా చూస్తాడు. హల్లెలూయా. అబ్రహాంతో అన్నాడు, సొదొమ గొమొర్రాల్లో పాపం జరుగుతుందని నాకు రోజు దేవదూతలు చెప్తున్నారు, నేను చూడటానికి వచ్చాను, చూసిన తర్వాత శిక్ష వేస్తాను. హల్లెలూయా. దేవుడు ఎవరో చెప్తే శిక్ష వేయడండి. ఆయన చూసి అన్నీ చూసిన తర్వాత, గ్రహించాక, అడిగిన తర్వాత శిక్ష వేస్తాడు. ఈరోజు నేను ఈ మాటలు మీతో ఎందుకు చెప్తున్నానంటే, మీరు శిక్ష పొందటానికి పాపాలు చేసి దేవుడి దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. పాపమే మానేయండి అని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. దేవుడికి లేనిపోని మాటలు చెప్పొద్దండి. ఇప్పుడు ఎవరన్నా తాగుతున్నా, వ్యభిచారం చేస్తున్నా, నువ్వు నాకు ఇచ్చిన శరీరం వల్ల చేస్తున్నాను అన్నట్టుంది. అలా కూడా చెప్తారేమో రాబోయే రోజుల్లో. విజయప్రసాద్ రెడ్డి ఆ బోధ చేస్తాడు, అలాంటి బోధ చేస్తాడు అతను. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం.
ఈ స్త్రీయే వృక్షఫలములు నాకు ఇయ్యగా తింటిని. అప్పుడు దేవుడు స్త్రీ వైపుకి తిరిగాడు. స్త్రీ వైపు చూడండి, నీవు చేసినది ఏమిటని అడగగా సర్పము తినమందని తిన్నాను. ఇంతగా అసలు ఏంటంటే ఉద్దేశం? సువార్తరాని ఎలా తప్పించేసుకుంటున్నారో అయోమయం చేసేస్తున్నారు. అదే నాలాంటి అయితే ఏం తింగరోడు అయిపోను. దేవుడు కాబట్టి అన్నీ తెలుసు ఆయనకి. హల్లెలూయా. చెప్పండి, 300 మందికి అన్నాలు కూరలు వండి 50 మందికి వచ్చి అయిపోయింది అనుకోండి. వంట చేసిన వాళ్ళందరూ ఈ అమ్మాయి ఏమోనంటే ఆవిడ పట్టుకెళ్ళిందండి, ఈవిడ చేసింది, ఆవిడ తాలింపు పెట్టిందండి, గిన్నెలో పోసిందండి అంటే ఏమైపోతుంది నా జీవితం? చెప్పండి చెప్పండి. తప్పు కదా ఉంటే ఎలాగా అలా మాట్లాడవచ్చండి? దేవుడి దగ్గర అలా మాట్లాడవచ్చా కదా? ఒకరోజు నా పక్కింటోడు కారు ఎట్టుకెళ్ళి హ్యాండిల్ ఎరకొట్టేసి పక్కన పెట్టేసి సైలెంట్కి వెళ్ళిపోయాడు. తర్వాత నేను కాకేసి హ్యాండిల్ ఏమోనండి నేను చూడదండి అంటున్నాడు. 750 రూపాయలు వదిలింది నాకు. అంతకంటే ఏమండి నేను కారు పట్టుకెళ్ళాను, ఇక్కడ గీత పడింది, ఇక్కడ నేను చూడలేదండి, ఎవరో గీసేసి వెళ్ళిపోయినట్టున్నారండి. ఏంటండి ఈ మాటలు? నాకు తెలుసు మీలో చాలామందికి అలవాట్లు ఉన్నాయి, లేదా దేవుడు అవి అర్థంగా ఏది మాట్లాడటం. తప్పించుకునే అలవాటు ఎంతమందికి ఉంది? చేయొద్దండి. తప్పించుకునే అలవాటు ఇంచుమించు అందరికీ ఉన్నట్టుంది, అందుకే చేయొద్దులేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సత్యవంతుడా మాట నెరవేర్చేవాడా, సత్యవంతుడా మాట నెరవేర్చేవాడా, ఆమేనను వాడా, నమ్మకమైన వాడా, తల్లి మరచిన మరువని వాడా, చంకన బేటి మోసనన్నవాడా, నీ వాగ్దానములన్నీ క్రీస్తులో అవునంటే అవునామే, ఆమేనను వాడా, నమ్మకమైన వాడా, అపరాధములను క్షమించువాడా, నీ చిత్తానుసారము తుడచివేయువాడా, నీ వాగ్దానములన్నీ క్రీస్తులో అవునంటే అవునామే. నాకు తెలియగడుగుతాను, ఇంత మంచి దేవుణ్ణి పెట్టుకుని అబద్ధాలు ఎందుకండి మనకి? చేశానంటే చేశాను అందాం, ఇంకా చేయనని చెప్తాం, జాగ్రత్తగా ఉందామని చెప్తాం. మంచి దేవుడు కదా, మంచి దేవుడు. నా కంపెనీలో 350 మందికి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టి చెప్పేవాడిని, మీరు ఏదైనా తప్పు చేస్తే ముందు చెప్పండి నాకు. ఆ పోలీసులతోటే అందరితో నేను మాట్లాడతాను, చెప్పకుండా చేస్తే జైలేసేస్తాను. ఒకతను ఎస్ఐ ఫోన్ చేశాడు నాకు, సార్ మీ ఓడ ఒకడు ఇలా చేస్తున్నాడు, ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టాను, ఏం చేయమంటారు? జైలు వేసామన్నా. 2 రోజుల తర్వాత గోల, అలా ఆవిడ వచ్చి అందరూ వచ్చేసి నా దగ్గర, మీరు జైల్లో వేయమన్నారంట. నేను చెప్పాను, ముందు చెప్పండి. నాతో చెప్పలేదు, వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, పేకట ఆడుతున్నాడు, పట్టుకుని జైల్లో పడేశారు. అప్పుడు వచ్చాడు నా దగ్గరికి, ఇంకెప్పుడు చేయనంటే అన్నాడు. అప్పుడు చెప్పాను, తీసేయన్నాను. అప్పుడు అందరూ నా చేతిలో ఉండేవారు, పైనుంచి కిందకి ఆఫీసర్స్. కాబట్టి దేవుడు చాలా గొప్ప దేవుడు. ఈరోజు మీరు నేర్చుకోండి, మొదటిది తప్పు చేయకండి. ఒకవేళ మీకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే దేవుడి దగ్గర ఒప్పుకొని మానేయండి, ఒప్పుకోవటం నేర్చుకోండి. హల్లెలూయా. అతిక్రమములు చెప్పండి, దాచిపెట్టువాడు క్యాన్సర్ వ్యాధి అది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలడు, ఒప్పుకొని
విడిచిపెట్టువాడు ఆశీర్వదింపబడును. హల్లెలూయా. క్యాన్సర్ని లోపల పెట్టుకుని ఏమీ లేదంటే పట్టుకుపోతుంది ఏంటి? లోపల కుళ్ళిపోతుంది. ఏమీ లేదంటే ఎలా కుదురుతుంది? చెప్పుకోవాలి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. ఆ డాక్టరే యేసుక్రీస్తు ప్రభు. చూడండి, సర్పం నన్ను మళ్ళీ చూడండి, ఆదామేమో హవ్వ మీద పెట్టాడు, హవ్వ ఏమో పాము మీద పెట్టింది. పాము ఏమో దేవుడి మీద పెట్టవలసింది, వదులుపోను. అప్పుడు దేవుడైన యెహోవా సర్పముతో మాట్లాడేది. ఆ రోజుల్లో సర్పం నిలబడి నడిచేది, సర్పం పాకేది కాదు, నిలబడేది సర్పం. ఆ రోజుల్లో సర్పం. వింటున్నారా? సర్పం మాట్లాడింది చూడండి ఆదాముతోటి హవ్వతోటి. ఎంత ఆశ్చర్యం అండి! ఇంతకీ సర్పము ఆదాము హవ్వతో మాట్లాడి పాపం చేయించిన సర్పము లోపల అపవాది ప్రవేశించాడు. హల్లెలూయా. ఇప్పుడు నా సబ్జెక్ట్ అపవాది దగ్గరికి వస్తుంది. కుటుంబంలో, పెళ్ళంలోనో, మొగుళ్ళలోనో, పిల్లల్లోనో అపవాది ప్రవేశించే పాపం చేయిస్తాడు. అపవాది ప్రవేశించి ఎందుకు పాపం చేయిస్తాడంటే మనం శాపగ్రస్తులై పరలోకాన్ని కోల్పోవాలని. కాబట్టి బైబిల్ ప్రకారం దేవుడికి వ్యతిరేకమైన పని మొగుడు చెప్పినా, పెళ్ళం చెప్పినా, పిల్లలు చెప్పినా, పాస్టర్ గారు చెప్పినా, ప్రపంచంలో ఎవరు చెప్పినా దేవుడికి వ్యతిరేకమైన పని చేయకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. అది అసలు విషయం. అందుకే నా నిమిత్తము, సువార్త నిమిత్తం అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళనైనా, తల్లినైనా, భార్యనైనా, పిల్లలనైనా, ఆస్తులనైనా, భూములనైనా, ఈరోజు నాకు తెలుసు చాలామంది పరలోకం మొగుడు కోసం, పెళ్ళం కోసం, పిల్లల కోసం, పాస్టర్ల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కోల్పోతున్నారు. అందుకే పరలోకం పోగొట్టుకుంటున్నారు. ఈ తాత్కాలికమైన మొగుడు, పిల్లల గురించి, ఈ తాత్కాలికమైన డబ్బులు, ఆస్తుల గురించి, తాత్కాలికమైన వ్యాపారాలు, ఉద్యోగాల గురించి ఏం కోల్పోతున్నారు? ఇది శాశ్వతమా? గట్టిగా బతికితే 60-70, దాంట్లో క్యాన్సర్లు, షుగర్లు, బీపీలు, తలపోట్లు, నడువు నొప్పులు, బాధలు, దాంట్లో పెట్టేసిన దాంట్లో గుండె 5 నిమిషాల్లో అది మళ్ళీ ఆగిపోతుందో తెలదు, కొట్టుకుంటుందో తెలదు. నడుస్తానికి కష్టం, కూర్చుంటే కష్టం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరు గమ్ములు లేగలేరు, లెగితే పడిపోతారు. ఈ పనికిమాలిన జీవితానికి అబద్ధాలు అవసరమా? వద్దు. ఈ ప్రభు బల్లకి ముందు రోజు ఒక నిర్ణయానికి వద్దాం. అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం. హల్లెలూయా. తర్వాత చూడండి, భూజంతువుల్లోనూ శపించబడిన దానవై కడుపుతో ప్రాకుషు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. మొదటి శాపం, చాలా జాగ్రత్తగా వినండి. మొదటి శాపం అపవాదికి వచ్చింది. హల్లెలూయా. చూసారా, దేవుడు చాలా గొప్పవాడు. అపవాది చెప్పకుండా వాళ్ళ పండు తినలేదు కనుక మూలానికి వెళ్ళాడు. మూలానికి వెళ్ళి అపవాదిని శపించాడు. నీ బ్రతుకంతా కూడా మన్ను తింటావు. అంతేకాదు, నీకు స్త్రీకి సంతానమునకు వైరము కలగజేస్తును, తల మీద కొట్టును, మడిమ మీద కొట్టుదు. ఎప్పుడు కూడా ప్రపంచంలో నా పిల్లలకి నీకు ఎప్పుడు పోరాటమే. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు రోమా చివరి అధ్యాయములో, దేవుడు సమాధానకర్తయగు ప్రభు సాతానును మీ కాళ్ళ చేత వాడి తలను చితిక త్రొక్కించును. హల్లెలూయా. సాతాను ఎప్పుడు మన కర్తని చూస్తాడు, మనం వాడి తల మీద తొక్కాలి. అపవాదిని తల మీద తొక్కాలి అంటే ఏం చేయాలా? యేసుక్రీస్తులో అధికారాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తులో అధికారాన్ని సంపాదించుకోవాలంటే అపవాది మాటలు అపవాది మాటలు ఇప్పుడే చెప్పాను. ఎవరి ద్వారా మాట్లాడతాడు? పెళ్ళము, మొగుడు, కూతురు, కొడుకు, మీకు అత్యంత ఇష్టమైన వారి ద్వారా మిమ్మల్ని మాయలో పడేస్తాడు. హల్లెలూయా.
అర్థమైంది మీకు? ఎవరైనా ఒక మాట చెప్పేటప్పుడు ఆలోచించండి. ఈరోజు నుంచి ఆడవారు కానీ, మగవారు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా ఆలోచించండి. ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు సంచెట్టుకుని వాళ్ళు వెనకాల వెళ్ళిపోకండి కదా. సంచెట్టుకొచ్చేమో వచ్చేటప్పుడు మర్చిపోకండి, సంచెట్టుకుని వెళ్ళిపోకండి. ఈ సంచులు ఒకటి అందరు కూడా ఉంటాయి, ఏంటో మరి. ఫ్యాషన్కేమో హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోకండి. మోటార్ సైకిల్ మళ్ళీ సూట్ వేసుకొచ్చేయమ్మా వచ్చేసింది కదా. ఎరా నాన్న, మోటార్ సైకిల్ అంటే అంత ఇష్టమా నీకు? పరీక్ష రాసావా? ఏమో, అది నాకు దేవుడికి తెలాలి ఎలా రాసావో ఏంటో. వినండి, మీరు ఎవరి మాట వింటారో నాకు బాగా తెలుసు. చెప్పనా? మీకు ఎవరంటే బాగా ఇష్టం వాళ్ళ మాట వినేస్తారు, అంతేనా? అసలు మాకు ఎవరన్నా ఇష్టం లేదన్న వాళ్ళు చేయొద్దని చూద్దాం. ఆడెత్తున్నాడు స్టీఫెన్ కొడుకు. దేవుని స్తోత్రం. ఇష్టమైన మాట వినేస్తారా? ఇష్టమైన వాళ్ళు ఎవరో చూసి మరి పడేస్తాడు మిమ్మల్ని. ఎవరు? అపవాది. హల్లెలూయా చెప్పండి. చూసారా, సర్పాన్ని శపించేశాడు, దాని బతుకైపోయింది. అపవాదికి మీకు తెలుసా? మీకు తెలియదు ఆ విషయం. అపవాదికి యేసుప్రభు అన్న, యేసుప్రభు పిల్లలన్నా భయమే. హల్లెలూయా. ఎందుకంటే చితుక తొక్కే అధికారం దేవుడు మనకిచ్చాడు. అంచేత ఏం చేస్తాడు? ఏదో ఒక విధంగా పాపంలో పడేశాక ఆడు హీరో అయిపోతాడు, ఆడు గొప్పడైపోతాడు. ఇప్పుడు చెప్పండి, మీరు పాపములో పడి అపవాది కిందకి వెళ్తారా, పాపము నుంచి తప్పించుకొని ఆడిని చితక తొక్కుతారా? హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. చూసారా, అపవాది క్రియలను లయపరచడానికే యేసు వచ్చాడు. ఎవండి, శత్రువుతోటి మనం స్నేహం చేయొచ్చండి, మాట్లాడాలి. కాబట్టి ఆయన స్త్రీతో రెండో శాపం ఆడదానికి వచ్చాడు. మొదటి శాపం అపవాదికి ఇచ్చాడు. రెండో శాపం చూడండి, స్త్రీతో నీ ప్రయాసము గర్భవేదన హెచ్చించదను, వేదనతో పిల్లల కందు భర్తెడల వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీని పురుషుడు ఎంత లోకు చేశాడంటే, ఇందాక యూట్యూబ్లో కొన్ని చరిత్రలు అంటే వాళ్ళ జీవితాలు పురుషుల వల్ల సర్వనాశనం అయిపోయినాయి. స్త్రీ మాటల్లో పడిపోద్ది, పురుషుని మాటల్లో పడిపోద్ది. ఒకరోజు అనుకుంటుంది నేను ఖచ్చితంగా ఉందాం అనుకుంటుంది, మన్నాడు పడిపోద్ది. మళ్ళీ ఖచ్చితంగా ఉందనుకుంటుంది, మళ్ళీ పడిపోద్ది. మళ్ళీ ఖచ్చితంగా ఉందా అనుకుంటుంది, మళ్ళీ పడిపోద్ది. మా అమ్మాయి ఎవరంకో చూడదండి అనుకుంటాను, మీ అమ్మాయి చూసేస్తాం, అయిపోయింది, అన్నీ అయిపోతాం కూడా అయిపోయింది. నీకు తెలియదా విషయం? నీకు తెలియదా విషయం? పడిపోద్ది, పడేస్తారు. ఆడది పడిపోతానికి కారణం ఆడదాని మీద ఉన్న శాపము. దేవుని స్తోత్రం. ఆడది మగవాడు లేకుండా బ్రతకలేదు కనుక ఆ యొక్క బలహీనత గ్రహించినటువంటి ఆ భర్త నిన్ను ఎప్పుడు ఆడిస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటావు నేను చాలా గంభీరంగా ఉన్నాను, ఉండలేవు. నువ్వు పురుషుని తోడు లేకుండా నువ్వేం చేయలేను అనుకుంటావు. ఈరోజు ఒక అమ్మాయితో చెప్పాను, ఇలా బెదిరిస్తున్నాడు అంటుంది. బెదిరింపుకి భయపడకు. అతని ఉద్దేశం ఏంటంటే నేను లేకుండా నువ్వు ఎలా బతుకుతావని అతను అనుకుంటున్నాడు. చెప్పు అతనితోటి, నువ్వు లేకపోయినా, మా అమ్మ లేకపోయినా, ఎవరు లేకపోయినా నాకు యేసుతో బతుకుతానని చెప్పు. హల్లెలూయా. అది ఈరోజు మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరో ఒకళ్ళ మీద ఆనుకుని మీరు మోసంలో పడిపోతున్నారు. నువ్వు తప్పకుండా మోసంలో పడతావు, నువ్వు ప్రయాస పడతావు. నీ జీవితమే ప్రయాస. ఆడదాని ప్రయాస చూడండి, చిన్నప్పటి నుంచి పెద్దదయ్యే వరకు, చచ్చిపోయే వరకు ప్రయాస ఆడదానికి.
వంట చేయాలి, ఇంటిని చూసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఈడేమో హాయిగా తిరుగుతుంటాడు బయట, దీనికేమో ఇలా పెరుగుతూ ఉంటుంది ఎత్తు. 9 నెలల దాకా నానా బాధలు పడుతుంది, మళ్ళీ 5వ నెలలో పంపుతారంటారు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. పిల్లని ఈవిడే కనాలి, వాళ్ళని ఈవిడే పెంచాలి, ఈవిడే స్నానం చేయించాలి, ఈవిడే పాలు ఇవ్వాలి, అన్నీ ఈవిడే చేయాలి, తల ఈవిడే తవ్వాలి, జడ ఈవిడే వేయాలి. మళ్ళీ ఆయన వేస్తాడు జడ, మీ అమ్మాయికి జడ వేస్తాడు అబ్రహం. ఈడ ఆయన జడ ఎత్తే ఇంకా అది బయటికి వెళ్ళక్కలేదు. కాలేజ్ నువ్వే వస్తున్నావా ఇద్దరికనే? వాళ్ళు కాలేజీకి వెళ్ళే టైంకి మనం కూడా ఎక్కడేమో డౌట్ నాకు. అంచేత మొత్తం ప్రయాస స్త్రీకి వచ్చేసింది. చూసారా, దేవుడు శాపంలో అర్థం ఏంటి? స్త్రీని దేవుడు ఎందుకు శపించాడు? పౌలు అంటాడు, సారా మోసపుచ్చను, హవ్వను మోసపుచ్చను, రిబ్కాను మోసపుచ్చను. సాతాను ఆడదాన్ని మోసం చేయగలిగాడు కానీ మగవాడి దగ్గరికి రాలేదాడు. దేవుని స్తోత్రం. ఆడవాడిని ఎందుకు మోసం చేస్తాడు? బలహీన ఘటాలు. ఇప్పుడు మీ బ్యాచ్ అంతా కూడా వెళ్ళిపోయేటప్పుడు ఆ ఎదర అలా పెద్ద బట్టల కొట్టు తీసుందనుకోండి, రేపొద్దున దొరకవమ్మా అన్నాడు అనుకోండి, ఆడపోతారు మీరు అందరూ. ఆ కొట్లోకి వెళ్ళిపోతారు మొత్తం అందరూ కదా. ఒకవేళ ఈ రిపక వచ్చింది కదా, గుంటూరు రిపక, ఇవాళ రాత్రిగా అక్క రేపు దొరకవు అంటే మళ్ళీ దాని షాపులోకి వెళ్ళిపోతారు మొత్తం అందరూ. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. యేసయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. చివరిలో నేను 2 మాటలు చెప్పి ముగించేస్తాను. 3వది, ఆదాం దగ్గరకు వచ్చాడు. నీ భార్య మాట విని. ఎవరి మాట అన్నాడు? చెప్పాలి. వినకపోతే వస్తాడా? సాయంత్రం కొండలేగదు, పొద్దున పడుకుని ఉంటుంది, ఏమైనా టిఫిన్ నేను చేయను ఇవ్వాలా, తల పడుకుంది, మాట్లాడొచ్చుకుంటుంది. ఏం చేస్తాడు? పెళ్ళం మాట అన్నాడు. పెళ్ళం మాట అనకపోతే ముందుకు ఎలాగెళ్తాడు? వెళ్ళలేడు. 1 రోజు వెళ్తాడు, 2 రోజులు వెళ్తాడు, 3వ రోజైనా కుదరదు కదండి. అందుకే పెళ్ళం ఎప్పుడు బ్యాగ్ సర్దుకుని ఉంటుంది, ఎప్పుడు రెడీగా ఉంటుంది, బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోతుంది. ఇటు మైండ్ లేకుండా గుండ్రంగా తిరుగుతుంటాడు. ఏం చేస్తారు? కాబట్టి కాళ్ళు పట్టుకుంటానంటాడు. కొంతమంది మొగుడు పెళ్ళాల యొక్క కాళ్ళు పట్టుకుంటాను అంటాడు కదండి. కాళ్ళు పట్టుకున్నా సరే కుదరదంటది. అదేంటో అర్థమవుతుంది మనకి కదా. ఆళ్ళకి తేలాలి, ఆ పట్టుకునే ఆవిడికి తేలాలి, పట్టించుకునే ఆవిడికి తేలాలి. మనకేం తెలుస్తుంది? ఏమయ్యా అలా చూస్తాండి. లేక తొంట చేయ కాళ్ళు పట్టుకుంటాను, కుదరదు అంటది. సరే, ఇక్కడ
వీడికి పెట్టాడు శాపం దేవుడు. నీ భార్య మాట విని తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనక నేల కూడా శపించేశాను. చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను. మామూలుగా ఇది అయితే 2 గంటలు పడుద్ది మెసేజ్, కానీ నేను ముగించేస్తున్నాను. ఏదైనా సభలో అయితే ఇది పట్టుకున్నానంటే 2 గంటలు చెప్తాను. ఇప్పుడు దేవుడు ఆదాముతో ఏం చెప్తున్నాడంటే, నీ భార్య మాట విని నేను చేయొద్దన్న పని చేశాను. అంటే ఎవరి మాటని దేవుడు చేయొద్దన్న పని చేయకూడదు? మాట్లాడరండి. పెళ్ళం మాటని, భర్త మాటని, పిల్లల మాటని, పాస్టర్ గారి మాటని కూడా చెప్పాలి. దేవుడు చేయొద్దన్నది మాట్లాడరండి, చేయకూడదు. ఇప్పుడు శాపం అందరికీ వచ్చింది. ఒకవేళ నీ భార్య నేను హింసిస్తుంటే అది కూడా కిందకే, నువ్వు కిందకే, ఎవరు పైకెళ్ళరు. గుర్తుపెట్టుకోండి, పాపం చేయించున్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, పాపం చేసేవాడు పాపాన్ని సమర్థించేవారు ఇద్దరు పోతారు కిందకి. దేవుని స్తోత్రం. ఒకవేళ పాస్టర్గా నేను పర్వాలేదని అనుకున్నాను కూడా కింద పంపేస్తాడు. పర్వాలేదనే అధికారం నాకు ఎవరు ఇచ్చారు? కాబట్టి నీ బ్రతుకు దినములన్నయు ప్రయాసముతోనే, ఎంత ప్రయాసపడినా నీకు ఫలం రాదు. చూడండి, ఒక వ్యక్తి దేవుడికి వ్యతిరేకంగా ఇంట్లో వాళ్ళ మాట విని జీవిస్తుంటే అతని జీవితంలో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, అతను ఏం చేస్తున్నా కూడా అది ఎప్పటికీ కలిసి రాదు. హల్లెలూయా. అతను వ్యవసాయం చేస్తే భూమి పండదు, వ్యాపారం చేస్తే వ్యాపారం ఆగిపోతుంది. నేను ఒకసారి తణుకులో షాప్లో కూర్చుంటే ఎదురుగుండా టీ అమ్ముతానికి వచ్చాడు ఒకడు క్యానట్టుకుని. టీ అంతా సాయంత్రం దాకా ఆడే తాగేసి వెళ్ళిపోయాడు. నేను అడిగాను మంగళతను, ఇదేంటి ఆడే గంటగా ఆడి తాగేస్తున్నాడు ఏంటంటే, అతని దగ్గర టీ ఎవరు తాగరండి. మరి టీ డబ్బా ఎంత తెచ్చాడంటే పెళ్ళం బాధపడలేక. ఇదేం వ్యాపారం అయ్యా బాబు, ఆడే తాగేస్తున్నాడు మొత్తం అంతా. అసలు ఒక్కడు వచ్చి ఆడి దగ్గర టీ తాగిన నేను చూడలేదు. అది బాగోదంటే ఆడి దగ్గర టీ. నేను అన్న 2 టీలు తెప్పించి పాపం అయిపోయి ఆడి దగ్గర తాగితే చచ్చిపోతాం అన్నాడు. చూసారా, ఇక్కడ నువ్వు ఫలించకపోవటానికి ఈరోజు మీకు గొప్ప విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భర్త కానీ, నువ్వు కానీ, నీ వ్యాపారం కానీ, నీ కుటుంబం కానీ, నువ్వు చేస్తున్నది కానీ అస్సలు ఏది ఫలితం ఇవ్వట్లేదు అనుకోండి, మీ మీద దేవుని శాపము ఉన్నది. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఇప్పుడు శాపం ఉంది కదా అని ఇంటికి వెళ్ళి ఏడుతాం కాదు చేయవలసింది. శాపాన్ని తొలగించటానికి వచ్చిన యేసుక్రీస్తుని ఆశ్రయించండి. హల్లెలూయా. నేను అదే చివరిలో చెప్తాను. కాబట్టి నువ్వు మన్నువు గనక మన్నైపోదు. మరి దేవుడి ఉద్దేశం ఏంటి అసలు? మట్టి గనక మట్టి అయిపోదు అన్న దేవుడి ఉద్దేశం ఏంటి తెలుసా? మొదట ఉన్న దేహములు ఆదాముది హవ్వది, మొదటి ఉన్న దేహములు మహిమ దేహములు. మేము దిగంబరం అయిపోయాం అని బట్టలు కట్టించుకున్నారు వాళ్ళు. దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేసితివి అన్నాడు పౌలు. జాగ్రత్తగా వినండి. దేవదూతలకి మరణం లేదు, శరూపులకి మరణం లేదు, దేవుడికి మరణం లేదు. మనిషికి మరణం ఎందుకు వచ్చింది? పాపం వలన. హల్లెలూయా. ఇప్పుడు ముగించే ముందు దేవుడు చేసిన అద్భుత కార్యం చెప్పి ముగిస్తాను. మరి ఎలాగా? ఆదాము హవ్వల నుంచి భూమికి వచ్చిన శాపమంతా కూడా, ఆ శాపం పోకపోతే అందరూ మట్టి అయిపోయి ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఎలాగా అని దేవుడు ఆలోచించి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం హల్లెలూయా చెప్పండి. ఎలా వచ్చాడు? యేసుక్రీస్తుగా వచ్చి మన శాపాన్ని, మన పాపాన్ని, మనం చేసిన తప్పిదాన్ని, భూమి మీద ఉన్న శాపాన్ని, నిందల్ని అన్నీ ఆయన రక్తంతో కడిగేశాడు. హల్లెలూయా. కాబట్టి చెప్పండి నాతోటి, కాబట్టి
చెప్పాలి. కాబట్టి యేసు క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు అందరూ గట్టిగా దేవుని చూసారండి. ఇప్పుడు ముగింతున్నాను. ఈ భయంకరమైన శాపాన్ని యేసు శిలువ ద్వారా భూమి మీద ఉన్న శాపాన్ని, నీ మీద ఉన్న శాపాన్ని, ఉదాహరణకి నా జీవితంలో మార్చి నెల, అద్భుతమైన నెల, 26 సంవత్సరాల కిందట ఏం చేసిన శాపం 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 శాపం. ఎప్పుడైతే యేసుప్రభు నా జీవితంలోకి వచ్చి నేను యేసుప్రభులోకి పూర్తిగా వచ్చిన తర్వాత మా మీద ఉన్న శాపం అంతా తొలగిపోయింది. హల్లెలూయా. ఆశీర్వదింపడ్డాం. లేకపోతే ఎప్పుడు నష్టం 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 నష్టం. ఏ రోజైతే యేసుప్రభు రక్తం చేత కడగబడ్డామో ఆ రోజు నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. కాబట్టి మీరందరూ ఇంటికెళ్ళి గొడవలకు పెట్టుకోవటం కాదు, మోకరించి నీ తప్పు నీ తప్పు కాదు, తప్పు ఎవరిదా, ఇక్కడ తప్పు ఎవరిదే? ముగ్గురిదేని. ఇంకెవరి మీద నిందలు మోపొద్దు. మీరు ఇంటికెళ్ళి మోకరించి ప్రార్థించి నేను చెప్పినట్టు చేయండి, పరిశుద్ధాత్మ చెప్పినట్టు చేయండి. ఇంటికెళ్ళి మోకరించి తర్వాత తినండి తిండి. మోకరించి ప్రభువా, ఒకవేళ నా మీద, నా భర్త మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద శాపం ఉందా, మేము ఏ విషయంలో మీ మాట వినకుండా ఇంకా తప్పిపోతున్నామని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని ప్రభు పల్లకి పరిశుద్ధులుగా రండి. హల్లెలూయా. తీర్మానముతో రండి. హల్లెలూయా. దేంతో రావాలి చెప్పాలి? తీర్మానంతో వస్తే ఆ దేవుని శాపము నీ మీద నుంచి, నీ కుటుంబం మీద నుంచి, నువ్వు చేస్తున్న వ్యాపారం, ఉద్యోగాల మీద నుంచి, నీ పిల్లల మీద నుంచి, నీ సమస్తం మీద నుంచి ఇప్పుడే దేవుడు తొలగించేస్తాడు. హల్లెలూయా చెప్పండి. వెంటనే ఏమవుతుంది? ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు? ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదను. ఎంతమంది ఆశీర్వదింపబడాలనుకుంటున్నారో వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం. నేను కూడా, మీరు అందరం దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఏ విషయంలో మేము తప్పిపోయాము అది ఈ రోజు నుంచి ప్రభువా మేము మానేస్తున్నాం. మీకు ఇష్టం లేని దాన్ని, మాట కానీ, చూపు కానీ, పని కానీ మేమేమి చెయ్యము నాయన. ఒకసారి మీరందరూ దయచేసి మీ ఆశీర్వాదం కోసమే నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల మీద ఉన్న శాపం తీసేయాలని కోరుకుంటున్నాడు. అయ్యా, మా మీద ఉన్న శాపం తీసేయండి ప్రభువా. చాలా కష్టాల్లో, దుఃఖములు, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నాం నాయన. ఏది కలిసి రావటం లేదు. ఏ అడుగు వేసినా వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి నా మీద, నా భర్త మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద, నా సమస్తం మీద ఉన్న శాపము అడగాలి దేవుణ్ణి. ఈరోజే క్రీస్తు రక్తంలో తొలగించండి. చేయండి. మీకు గొప్ప అవకాశం ప్రార్థనకి. ఈరోజే దేవుడు మీ శాపాన్ని తీసేస్తున్నాడు. మీకు ఆశీర్వాదం ప్రారంభమైపోతుంది. ఇప్పుడే ఈ రాత్రే మీరు ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకోండి. అయ్యా, ఏ విషయంలో తప్పిపోయామో ఆ విషయంలో మేము ఇంకా అలాగ చెయ్యం ప్రభువా. మా మీద, మా పిల్లల మీద, కుటుంబం మీద, సంఘం మీద, మా జీవితాల మీద ఉన్నటువంటి శాపము, రోగము, పాపపు ఫలము పూర్తిగా తొలగించేయండి. శాశ్వత జీవానికి మమ్మల్ని నడిపించండి. అంతేకాదు ఈ వాట్సాప్లో వింటున్న వారిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని శాపము నుంచి క్రీస్తు రక్తం ద్వారా విడుదల చేసి మీ కొరకు ప్రతిష్ఠించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందుకే సువార్త మానొద్దంటాను నేను. ఈరోజు చూడండి ఎంత మంచి మెసేజ్ ఇచ్చాడు దేవుడు.